నమస్కారం. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ కూడా తెలుసు. కొన్ని సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది యాత్రికులని సంపూర్ణమైన యాత్ర చేయించగలిగాము అనే అనుభూతిని తీసుకొచ్చింది ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. అందువల్లనే 2 తెలుగు రాష్ట్రాల్లోనే మంచి పేరు, మన్ననలు సాధించగలిగింది. మరి ఈ నేపథ్యంలో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కోల్కతా గంగసాగర్‌కి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొచ్చింది. ఆ ప్యాకేజ్ వివరాలు మనకు తెలియజేయడానికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. కోల్కతా అలాగే గంగసాగర్కి సంబంధించిన ప్రత్యేకమైన ప్యాకేజ్ అందిస్తున్నారు కదా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. దాని పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. కలకత్తా గంగాసాగర్ అండి. ఈ 2 ప్లేసెస్ని కలుపుకుంటూ కేవలం ఒక చిన్న ట్రిప్ అనేది ప్లాన్ చేసామన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ డెవోషనల్ టూర్స్ ఏది చూసుకున్నా సరే 7 డేస్ 8 డేస్ 9 డేస్ ఉంటుందని చెప్పనేసి చాలా అభిప్రాయాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చిన్న ట్రిప్, కేవలం 2 నైట్స్ 3 డేస్లోనే ఈ ట్రిప్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో విత్ ఫ్లైట్స్తో మనం ఇస్తున్నామండి. ఎందుకంటే కలకత్తా ఇక్కడ నుంచి చాలా టైం అనేది తీసుకుంటుంది. మనం సౌత్ నుంచి వెళ్ళాలనుకుంటే నియర్ అబౌట్ ఒక 1.5 డే అబౌవ్ ట్రావెల్ చేయాలి ఉంటుంది. సో కాబట్టి బై ట్రైన్ వెళ్ళాలంటే కొంచెం లాంగ్ డ్యూరేషన్ అవుతుంది కేవలం ఈ 2 ప్లేసెస్కి అని చెప్పనేసి మనం బై ఫ్లైట్ అనేది ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం అనమాట. అప్ టు కలకత్తా వరకు ఫ్లైట్ అనేది ఉంటుంది. కలకత్తా నుంచి కంప్లీట్గా ఈ ట్రిప్ అంతా కూడా బై రోడ్ ఉంటుంది అనమాట. సో వన్స్ మనం కలకత్తా వెళ్ళిన తర్వాత కలకత్తాలో ఉన్నటువంటి అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్, హౌరా బ్రిడ్జ్, తర్వాత విక్టోరియా మెమోరియల్, వివేకానంద ఆశ్రమము, సో బేలూరు మట్టు, ఇలాగా అక్కడ సిటీలో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్, దక్షిణేశ్వర కాళీ టెంపుల్, సో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది కలకత్తాలో. అలాగే గంగాసాగర్. సో గంగాసాగర్ అండి. సో గంగా నది వెళ్ళి సాగర్లో అంటే సముద్రంలో కలిసేటువంటి ప్లేస్ గంగాసాగర్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ ప్లేస్. సో అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మనం నేరుగా వెహికల్స్ తీసుకొని వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే మిడిల్లో మనము బోట్ ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బోట్ క్రాస్ అయ్యి మళ్ళీ వెహికల్ ఎక్కి మళ్ళీ వెహికల్లో కొద్ది దూరం ట్రావెల్ చేసి మళ్ళీ కొద్ది దూరం నడిచి వెళ్ళి తర్వాత మనం ఆ సాగర్లోకి చేరుకుంటాం. సో ఎలా అంటే ఇప్పుడు మనం కలకత్తా నుంచి ఒక 3 అవర్స్ జర్నీ చేసి పాయింట్కి వెళ్తామండి, బోటింగ్ పాయింట్కి వెళ్తాం. సో ఆ బోటింగ్ పాయింట్లో వాటర్ లెవెల్ని బేస్ చేసుకొనేసేసి అక్కడ బోట్ అనేది వెళ్తుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ లెవెల్స్ కొన్నిసార్లు ఎక్కువగా ఉంటాయి, కొన్నిసార్లు తక్కువగా ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొనేసేసి ఆ బోట్ రైడ్ అనేది టైమింగ్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుందన్నమాట. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే బోటింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో బోట్ పాయింట్ ఇటు సైడ్ నుంచి మనం గంగాసాగర్ సైడ్కి ట్రాన్స్ఫర్ అనేది త్రూ గవర్నమెంట్స్ బోర్డు ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. సో వన్స్ మనం గంగాసాగర్ ఐలాండ్ లేక్ రీచ్ అయిన తర్వాత అక్కడ లోకల్గా కూడా మళ్ళీ మనం వెహికల్ తీసుకొని కొద్ది దూరం మనం వెహికల్లో వెళ్ళి ట్రావెల్ చేసి పాయింట్లో రీచ్ అయిన తర్వాత సాగర్లోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి కపిలముని ఆశ్రమం దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం బోట్ ద్వారా వచ్చి మన వెహికల్ క్యాచ్ చేసుకొని కలకత్తా రావాల్సి ఉంటుంది. సో ఇలాగా 2 నైట్స్ 3 డేస్లో ఒక పూర్తి రోజు ఈ గంగాసాగర్ విజిట్కి అనేది వెళ్ళిపోతుంది. సో మన ఫ్లైట్ టైమింగ్స్ ప్రకారము వెళ్ళిన రోజు అలాగే రిటర్న్ వచ్చే రోజు కలకత్తాలో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చూడడం జరుగుతుంది. అలాగే కలకత్తాలో ఫేమస్ షాపింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఫస్ట్ డే వెళ్ళిన రోజు విజిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో షాపింగ్ కూడా కావాల్సినంత టైం దొరుకుతుంది. అలాగే ఈ 2 నైట్స్ 3 డేస్ ప్యాకేజ్ కాకుండా ఇంకా ఏదైనా సరే కస్టమైజ్గా లైక్ ఎక్కువ రోజులు మనం అక్కడ చూడాలి అనుకుంటే సుందర్బన్స్ అని చెప్పనేసి కంప్లీట్ బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా మనకు అక్కడ ఉందన్నమాట. సో అక్కడికి రీచ్ అవ్వాలి అనుకుంటే మనం కొద్ది దూరం వెహికల్స్లో వెళ్ళి తర్వాత బోట్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చూసుకొని ఇన్ కేస్ ఎవరైనా సరే అక్కడ నైట్ స్టే చేయాలి అన్నా సరే మనకు అకామిడేషన్ అందుబాటులో ఉందన్నమాట. సో అలాగా అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. అలాగే కలకత్తా వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగం వెళ్ళాలి అనుకున్నా సరే అక్కడ నుంచి కొద్దిగా నియర్ బై అవుతుంది. సో బై రోడ్ కూడా మనం వెళ్ళి టెంపుల్ని దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ కలకత్తా రావచ్చు అనమాట. సో ఇలాగా డిఫరెంట్ మనం ప్లాన్స్ అనేది కలకత్తాకి సంబంధించి చేసుకోవచ్చు. సో వీటన్నిటినీ కాకుండా మనం రెగ్యులర్గా కలకత్తా గంగాసాగర్కి సంబంధించి ఒక స్పెషల్ ప్యాకేజ్ 2 నైట్స్ 3 డేస్లోనే ఇస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి విత్ ఫ్లైట్స్తో కేవలం 25,000కి ఇస్తున్నామండి. సో ఇందులో ఫ్లైట్ టికెట్ ఉంటుంది, అక్కడ అకామిడేషన్ ఇస్తున్నాము, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము, ప్లస్ ప్రతి గ్రూప్తో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత టేక్ కేర్ చేయడానికి ఒక మేనేజర్ కూడా ఉంటారనమాట. సో ఇంకేదైనా కస్టమైజ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ కలకత్తా గంగాసాగర్కి సంబంధించి ఆ సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేలాగా డిఫరెంట్గా మనం ఈ ప్లేసెస్ అనేది చూసుకోవచ్చు. అలాగే క్లైమేట్కి సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ మొత్తం వెళ్ళొచ్చండి.
ఎక్కువ మంది గంగాసాగర్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే సంక్రాంతి టైంలో అక్కడ మేళ నడుస్తుంది అనమాట. సో ఆ టైంలో ఎక్కువ మంది అక్కడికి వెళ్తారనమాట. సో చాలామంది అపోహ ఏంటంటే కేవలం ఆ పీరియడ్లో వెళ్తేనే గంగాసాగర్కి వెళ్ళొచ్చేమో అనుకుంటారు. అలా కాదండి. గంగాసాగర్ వెళ్ళాలి అనుకుంటే కలకత్తా వరకు మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఏ రోజులో మనం గంగాసాగర్ వెళ్ళి అక్కడ స్నానాలు దర్శనాలు అక్కడ చేయాల్సినటువంటి పూజలు చేసుకోవాలన్నా సరే వెళ్ళి రావచ్చు అనమాట. కానీ ఎక్కువ మంది మనం అక్కడ వెళ్తారు, అక్కడ ఒక మేళా నడుస్తుంది అంటే అది సంక్రాంతి పీరియడ్లో జరుగుతుంది అనమాట. సో అది కాకుండా గంగాసాగర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ మొత్తం ఎప్పుడైనా సరే ట్రావెల్ చేయొచ్చు. ఓకే అండి, కోల్కతా గంగాసాగర్కి సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్యాకేజ్ వివరాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. సో విన్నర్గా మరి మీరు కూడా కలకత్తా గంగాసాగర్ టూర్ ప్లాన్ చేసుకోవాలి, అది కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అనుకుంటున్నారా? అయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేస్తే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి అని అంటే వాళ్ళతో మాట్లాడితే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. తర్వాత టికెట్ బుక్ చేసి మీరు కోల్కతా గంగాసాగర్ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. నమస్తే.